నమస్కారం ఈటీవీ న్యూస్ కి స్వాగతం। ఏపీలో ఇప్పుడు ఎక్కడ చూసినా ప్రజల్లో ఆనందం కనిపిస్తోందని గత 5 ఏళ్ల పాటు జనం ఎన్నో బాధలు పడ్డారని ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు। చిత్తూరు జిల్లా గంగాధర నెల్లూరులోని బీసీ ఎస్సీ కాలనీలలో లబ్ధిదారుల ఇళ్లకు వెళ్లి చంద్రబాబు పింఛన్లు పంపిణీ చేశారు। వారి యోగక్షేమాలు అడిగి తెలుసుకున్నారు। తమ ఇద్దరి మనవరాళ్లను చదివించేందుకు సాయం చేయాలని, సొంత ఇళ్లు మంజూరు చేయాలని, జీవనోపాధి నిమిత్తం ఆవుల పెంపకానికి ఆర్థిక సాయం చేయాలని పెన్షన్ లబ్ధిదారుడి భార్య సెల్వి ముఖ్యమంత్రికి విన్నవించారు। వారి పరిస్థితిని చూసిన చంద్రబాబు ఇద్దరు ఆడపిల్లలకు ఒక్కొక్కరికి 2 లక్షల రూపాయల చొప్పున ఎఫ్డీ చేయాలని కలెక్టర్ను ఆదేశించారు। ఇద్దరిని సంక్షేమ పాఠశాలలో చదివించాలని సూచించారు। ఇంటి నిర్మాణానికి సంబంధించిన పత్రాలను అందజేశారు। అనంతరం దళితవాడలో మరో లబ్ధిదారునికి పెన్షన్ అందజేశారు। 10 సూత్రాల అంశంపై వివిధ ప్రభుత్వ శాఖలు ఏర్పాటు చేసిన స్టాల్స్ ను పరిశీలించారు। తర్వాత గ్రామస్తులతో ప్రజావేదిక కార్యక్రమంలో పాల్గొన్న చంద్రబాబు ప్రతి పేదవాడి జీవితంలో ఆర్థిక స్వావలంబన రావాలని ఆకాంక్షించారు। ఎన్నికల సమయంలో చెప్పిన ప్రతి హామీ నిలబెట్టుకునేందుకు నిత్యం కృషి చేస్తున్నామని చెప్పారు। ప్రజలకు ప్రతి సేవ సెల్ ఫోన్ ద్వారా అందించేందుకు శ్రీకారం చుట్టామని వివరించారు। అసెంబ్లీ ఎన్నికల వేళ ఆశా వర్కర్లకు ఇచ్చిన హామీల అమలుకు ముఖ్యమంత్రి చంద్రబాబు నిర్ణయం తీసుకున్నారు। ఆశా వర్కర్లకు మొదటి 2 ప్రసవాలకు 180 రోజుల వేతనంతో కూడిన ప్రసూతి సెలవు ఇవ్వాలని నిర్ణయించారు। ఆశా కార్యకర్తల గరిష్ట వయోపరిమితిని అంగన్వాడీ కార్యకర్తలతో సమానంగా 62 ఏళ్లకు పెంచారు। ఆశా కార్యకర్తలందరికీ నిబంధనల ప్రకారం గ్రాట్యుటీ చెల్లించనున్నారు। ఆశా వర్కర్లు ప్రస్తుతం నెలకు 10,000 రూపాయలు వేతనం పొందుతుండగా వారి సర్వీస్ ముగింపు సందర్భంగా గ్రాట్యుటీ కింద సుమారు 1.5 లక్షలు అందే అవకాశం ఉంది। ఏపీలో దాదాపు 42,752 మంది ఆశా కార్యకర్తలు ఉండగా గ్రామీణ ప్రాంతాల్లో 37,017 మంది, పట్టణ ప్రాంతాల్లో 5,735 ఆశా వర్కర్లు ఉన్నారు। త్వరలో ప్రభుత్వం ఈ మేరకు ఉత్తర్వులు ఇవ్వనుంది। చట్టపరంగా కాకుండా రెడ్ బుక్ అమలు చేస్తే ఒక్క వైసీపీ నాయకుడు కూడా రోడ్ల మీద తిరగరని హోంమంత్రి అనిత స్పష్టం చేశారు। పోసాని కృష్ణమురళి, గోరంట్ల మాధవ్పై చట్టబద్ధంగానే వ్యవహరిస్తున్నామని తేల్చి చెప్పారు। అనంతపురంలో శిక్షణ పూర్తయిన ఎస్ఐల పాసింగ్ అవుట్ పరేడ్లో పాల్గొన్న అనిత నోరు ఉంది కదా అని ఇష్టం వచ్చినట్లు మాట్లాడే వాళ్లను కూటమి ప్రభుత్వం సహించబోదని హెచ్చరించారు। ఎస్ఎల్బీసీ సొరంగంలో గల్లంతైన వారి ఆచూకీ మరికొద్ది గంటల్లోనే లభించే అవకాశం ఉందని మంత్రి జూపల్లి కృష్ణారావు తెలిపారు। సొరంగంలో సహాయక చర్యలు ముమ్మరంగా కొనసాగుతున్నాయని చెప్పారు। మంత్రి జూపల్లి, మరో మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారితో కలిసి సహాయక చర్యలు పర్యవేక్షిస్తున్న అధికారులతో సమీక్ష నిర్వహించారు। పనులు ఎంత దాకా వచ్చాయనే విషయాన్ని అడిగి తెలుసుకున్నారు। అనంతరం మీడియాతో మాట్లాడిన జూపల్లి టన్నెల్ బోరింగ్ మిషన్ను కట్ చేస్తున్నారని చెప్పారు। 5 నుంచి 8 మీటర్ల మట్టి దిబ్బ కింద 4 ఆనవాళ్లు స్కానింగ్లో కనిపించాయని, మరో 4 టన్నెల్ బోరింగ్ మిషన్ కింద ఉన్నట్లు తెలుస్తోందని చెప్పారు। మనుషులు ఉన్నట్లు ఆనవాళ్లు ఉన్న చోట తవ్వకాలు జరుగుతున్నాయని తెలిపారు। సహాయక చర్యలో మొత్తం 11 విభాగాల వాళ్లు పనిచేస్తున్నారని జూపల్లి పేర్కొన్నారు। తెలంగాణ ఆర్థిక వ్యవస్థకు $1 ట్రిలియన్ చేర్చడమే తమ ప్రభుత్వ లక్ష్యమని, ఆ లక్ష్యాన్ని చేరుకునేందుకు చిత్తశుద్ధితో కృషి చేస్తున్నామని ఐటీ పరిశ్రమల మంత్రి దుద్దిల శ్రీధర్బాబు అన్నారు। హెచ్ఐసిసిలో తెలంగాణ పారిశ్రామిక సమాఖ్య ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన గ్రోత్ ఎక్స్ సదస్సులో పాల్గొన్న శ్రీధర్బాబు ఇతర రాష్ట్రాలకు దీటుగా తెలంగాణ అన్ని రంగాల్లోనూ అభివృద్ధిలో దూసుకుపోతోందని అన్నారు। సాఫ్ట్వేర్ ఎగుమతుల్లో తెలంగాణ వృద్ధి రేటు 17.98%గా ఉంటే జాతీయ సగటు 8% మాత్రమే ఉందని తెలిపారు। ఉపాధి, జీఎస్డీపీలో సూక్ష్మ, చిన్న, మధ్యతర పరిశ్రమల వాటానే అధికంగా ఉంటుందని, వీటికి మరింత ప్రోత్సాహం ఇవ్వాలనే ఉద్దేశంతో ప్రభుత్వం నూతన ఎంఎస్ఎంఈ పాలసీని తీసుకొచ్చిందని చెప్పారు। పారిశ్రామిక రంగంలోనూ ఏఐని వినియోగించాలని సూచించారు। ఎమర్జింగ్ టెక్నాలజీ హబ్గా తెలంగాణను తీర్చిదిద్దుతున్నామని శ్రీధర్బాబు స్పష్టం చేశారు। ఎమ్మెల్సీ తీర్మార్ మల్లన్నపై కాంగ్రెస్ పార్టీ వేటు వేసింది। పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్నారని సస్పెండ్ చేసింది। ఈ మేరకు చిన్నారెడ్డి నేతృత్వంలోని టీపీసీసీ క్రమశిక్షణ కమిటీ నిర్ణయం తీసుకుంది। పార్టీ వ్యతిరేక చర్యలకు పాల్పడుతున్నారన్న కారణంపై తీర్మార్ మల్లన్నకు ఫిబ్రవరి 5న టీపీసీసీ క్రమశిక్షణ కమిటీ షోకాజ్ నోటీసులు జారీ చేసింది। ఫిబ్రవరి 12 లోపు వివరణ ఇవ్వాలని పేర్కొంది। అయితే ఆయన నుంచి ఎలాంటి వివరణ రాలేదని టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ తెలిపారు। ఈ నేపథ్యంలోనే పార్టీ నుంచి మల్లన్నను సస్పెండ్ చేస్తూ క్రమశిక్షణ కమిటీ చైర్మన్ డాక్టర్ జి చిన్నారెడ్డి ఆదేశాలు జారీ చేశారని చెప్పారు। బీసీ కులగణ ప్రతులను తగలబెట్టిన మల్లన్న చర్యను పార్టీ అధిష్టానం తీవ్రంగా పరిగణించిందని మహేష్ గౌడ్ వివరించారు। తెలంగాణ మంత్రివర్గ విస్తరణలో రంగారెడ్డి జిల్లా కార్యకర్తలకు అన్యాయం చేయవద్దని కాంగ్రెస్ ఎమ్మెల్యే మల్రెడ్డి రంగారెడ్డి అన్నారు। జిల్లాలో మంత్రి ప్రాతినిధ్యం కోసం సామాజిక సమీకరణాలు అడ్డొస్తే రాజీనామా చేస్తారని చెప్పారు।
పార్టీ కోసం కష్టపడిన వారిని పక్కన పెట్టి ఇటీవల పార్టీలోకి వచ్చిన వారికి మంత్రి పదవులు ఇవ్వడం సరికాదన్నారు. పార్టీలోకి ఎవరైనా వస్తే గౌరవం ఇవ్వాలి కానీ పదవులు కాదని మల్రెడ్డి రంగారెడ్డి తెలిపారు. రాష్ట్ర జనాభాలో అధికంగా ఉన్న రంగారెడ్డి జిల్లాకు మంత్రి పదవి ఉండాలని డిమాండ్ చేశారు. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్తో శ్వేతసౌధంలో జరిగిన వాగ్వాదంపై ఎవరికీ క్షమాపణ చెప్పాల్సిన అవసరం లేదని ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ అన్నారు. తాను ఏదో తప్పు చేశానని అనుకోవడం లేదన్నారు. అమెరికా అధ్యక్షుడిని, ప్రజలను తాను గౌరవిస్తానన్న జెలెన్స్కీ ఇది చాలా కఠినమైన పరిస్థితి అని, ఇందులో స్నేహం ఎక్కడ ఉందంటూ అమెరికాను ఉద్దేశించి వ్యాఖ్యానించారు. ఖనిజాల ఒప్పందం ఒక భద్రతా హామీ మాత్రమేనని స్పష్టం చేశారు. ట్రంప్, రష్యా అధ్యక్షుడు పుతిన్ మధ్య సంబంధంపై స్పందించిన జెలెన్స్కీ ట్రంప్ తమ వైపే ఉండాలని కోరుకుంటున్నట్లు తెలిపారు. ఓవెల్ ఆఫీసులోని ఘర్షణ ఇరు పక్షాలకు మంచిది కాదన్నారు. రష్యాపై ఉన్న అభిప్రాయాన్ని తాను మార్చుకోలేనని జెలెన్స్కీ స్పష్టం చేశారు. మరోవైపు ఓవల్ ఆఫీసు ఘటనపై మాట్లాడిన ట్రంప్, జెలెన్స్కీ శాంతిని ఆకాంక్షించే వ్యక్తి కాదని మండిపడ్డారు. రష్యా, ఉక్రెయిన్ మధ్య అత్యవసరంగా కాల్పుల విరమణ ఒప్పందం జరగాలని ట్రంప్ ఆకాంక్షించారు. తాను సహా రష్యా అధ్యక్షుడు పుతిన్ కూడా శాంతినే కోరుకుంటున్నారని ట్రంప్ వ్యాఖ్యానించారు. శ్వేతసౌధం ఓవల్ ఆఫీసులో జెలెన్స్కీతో వాగ్వాదానికి దిగిన అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్పై ప్రతిపక్ష డెమోక్రాట్లు మండిపడ్డారు. ట్రంప్, ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్లు రష్యా అధ్యక్షుడు పుతిన్ చెప్పిన చెడ్డ పనులన్నీ చేస్తున్నారని, వారు పుతిన్ వైపే ఉన్నారని డెమోక్రాట్లు ఆక్షేపించారు. జెలెన్స్కీ ఒంటరి కాదని, తాము ఉక్రెయిన్తో కలిసి శాంతి కోసం పనిచేస్తామని ఐరోపా సమాఖ్య చీఫ్ ఉర్సులా వోన్ డెర్ లెయెన్ అన్నారు. యుద్ధంలో రష్యానే దురాక్రమణదారు అని అమెరికా మిత్రదేశమైన ఫ్రాన్స్ అధ్యక్షుడు ఎమాన్యుయల్ మేక్రాన్ అన్నారు. యుద్ధంలో ఎవరు బాధితులో, ఎవరు దురాక్రమణదారులో తమకు తెలుసని, ఉక్రెయిన్కు మద్దతు కొనసాగిస్తామని జర్మనీకి కాబోయే ఛాన్సలర్ ఫ్రెడరిక్ మెర్జ్ తెలిపారు. నెదర్లాండ్స్, పోలాండ్, స్పెయిన్, బ్రిటన్, స్వీడన్ ఉక్రెయిన్కు మద్దతు కొనసాగుతుందని స్పష్టం చేశాయి. ఉక్రెయిన్ తమ స్వాతంత్ర్యం కోసమే కాకుండా అందరి కోసం పోరాడుతోందని కెనడా, డెన్మార్క్ వ్యాఖ్యానించాయి. హంగేరీ మాత్రం అమెరికాను సమర్థించింది. శాంతి కోసం ట్రంప్ ధైర్యంగా నిలబడ్డారని, మూర్ఖులే యుద్ధాన్ని కోరుకుంటారని హంగేరీ ప్రధాని అన్నారు. మరోవైపు యుద్ధాన్ని ముగించేందుకు జాప్యం చేయకుండా సమావేశమవ్వాలని ఐరోపా, అమెరికా దేశాలకు ఇటలీ ప్రధాని మెలోనీ సూచించారు. ట్రంప్, జెలెన్స్కీ వాగ్వాదానికి సంబంధించి ఉక్రెయిన్పై రష్యా తీవ్ర పదజాలంతో విమర్శలు గుప్పించింది. జెలెన్స్కీకి ఇలా జరగాల్సిందేనని ఎద్దేవా చేసింది. అమెరికా పట్ల అమర్యాదగా ఉన్న ఉక్రెయిన్కు ఈ పరిణామం గట్టి చెంపదెబ్బ అని వ్యాఖ్యానించింది. జెలెన్స్కీకి ఇలా జరగాల్సిందేనని రష్యా మాజీ అధ్యక్షుడు, రష్యా సెక్యూరిటీ కౌన్సిల్ డిప్యూటీ చైర్మన్ దిమిత్రీ మెద్వదేవ్ అన్నారు. ఉక్రెయిన్ అధ్యక్షుడు తమకు అన్నం పెట్టిన చేతినే గాయపరుస్తున్నారని, తమకు సాయం చేసిన వారితోనే వాగ్వాదానికి దిగారని రష్యా విదేశాంగ శాఖ వ్యాఖ్యానించింది. జెలెన్స్కీపై దాడి చేయకుండా ట్రంప్, జేడీ వాన్స్ సంయమనం పాటించడం అద్భుతమని ఎద్దేవా చేసింది. ఆకస్మిక వర్షాలకు హిమాచల్ ప్రదేశ్లోని కులు జిల్లా వణికిపోయింది. గత రాత్రి 10 తర్వాత కురిసిన ఆకస్మిక వర్షానికి కులు జిల్లాలోని చాలా ప్రాంతాల్లో ప్రజలు రాత్రంతా జాగారం చేయాల్సి వచ్చింది. బురదతో కూడిన వరద ముంచెత్తగా చాలా ప్రాంతాల రహదారులపై రాకపోకలు స్తంభించాయి. కార్లు, ఇతర వాహనాలు బురదలో కూరుకొనిపోయాయి.